మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాజ్ కుమార్ కదా సార్? సార్ నేను కొత్త కాబట్టి డ్యూటీ విషయాలన్నీ మీరే నేర్పించాలి. ఓ అంతేనా? అవన్నీ నేను నేర్పిస్తాను. ఆ తాళాలు ఇవ్వు. రా. ఈ వార్డులో పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని చూసుకుంటున్న మేస్త్రి మంచోడే. మనం డ్యూటీలో పక్కన నిలబడితే చాలు, మిగతావన్నీ అతనే చూసుకుంటాడు. తర్వాత లెక్క తీసుకోవాలి. ఓకే సార్. లెక్క 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 లెక్క. సార్ ఇప్పుడు మీరు ఆ సౌండ్ విన్నారు కదా, వాడే ఇక్కడ మేస్త్రి అలెక్స్. ఓ, ఈ తాళాలు అతనికి ఇస్తే చాలు, మిగతావన్నీ అతనే చూసుకుంటాడు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అలెక్స్, కొత్తవాడు కాబట్టి ఇక్కడ విషయాలని నువ్వే నేర్పించాలి. ఓ సార్, మీరు అటెండెన్స్ తీసుకోండి, నేను ఓపెన్ ఓకే. గంజాయి మత్తులో ఉన్నాడు కదా, అందుకే. సలాం. ఇతనేంటి పూలకుండి పట్టుకున్నాడు? అదే చీఫ్ పర్మిషన్ ఇచ్చారు సార్. చాలా మంచి అబ్బాయి. త్వరగా బయటికి రా. సలాం అలైకుం. వాలేకుం సలాం. సలాం అలైకుం సార్. మంచిగా నిద్రపోయారా కృష్ణ గారు? మంచిగా. కొత్త వార్డెన్ సార్ వచ్చారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. ఒక్క నమస్కారానికి ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సార్. ఎక్స్ప్రెషన్స్ ఏవి కాదు సార్, అతని కాలికి దెబ్బ తగిలింది. ఏమంటున్నారు? ఖైదీలకు మసాజ్ చేసేది ఇతనే సార్. మీకు కూడా ఒంట్లో నొప్పులుంటే చెప్పండి సార్, తన చక్కగా మసాజ్ చేసి మొత్తం చక్కబరుస్తానని చెప్తున్నాడు. మసాజ్ చేయడం బానే ఉంటుంది. ఒక అతనికి మసాజ్ చేసి చెయ్యి స్లిప్ అయి తిన్నగా పీక దగ్గరికి వెళ్ళిపోయింది. అతను స్పాట్ లో అవుట్. అలా తెలియక చేసిన తప్పు వల్ల ఇతను శిక్ష అనుభవిస్తున్నాడు. గోపాల్, నీకు ఈ రోజు కేసు ఉంది, త్వరగా రెడీ. మేస్త్రి, నాకు జడ్జి గారికి మంచి రిలేషన్షిప్ లేదు. నేను ఈ రోజు కోర్టుకు వెళ్ళినా వెళ్ళకపోయినా నా జడ్జిమెంట్ నేను చెబుతాను, నన్ను ఇక్కడే పెడతారు. వెళ్ళాలా ఏంటి? సారు, వీడు ఏ ఇంటికి వెళ్ళినా కరెక్ట్ గా 12 అయితేనే దొంగతనం మొదలు పెడతాడు. ఆపరా. ఏ వృత్తైనా సరే కొన్ని టెక్నిక్లు పాటించాలి, లేకపోతే నీ ఇలాగే జైల్లో ఉండాలి. సార్ వాడు అలా ఒక ఇంట్లో 12 గంటలు వెయిట్ చేసింది ఎక్కడో కాదు సార్, ఒక కారు కిందే. అలా వెయిట్ చేస్తూ చేస్తూ అక్కడే నిద్రపోతే ఏమిటి? పొద్దున్నే వానర్ వచ్చి నన్ను నిద్ర లేపాడు తెలుసా. తెల్లారింది వెళదామా అన్నాడు. నేను కూడా అలాగే బయలుదేరాను. డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చేసాడు. ఆ తర్వాతే తెలిసింది ఆయనే మెజిస్ట్రేట్ అని. అది చాలా మంచిదైంది. ఎందుకంటే కోర్టుకి వెళ్లకుండా తిన్నగా అత్తారింటికి వెళ్లే ఛాన్స్ దొరికింది వీడికి. వీడి కుడి జోకులు వెళ్ళకపోతున్నా. సార్ 24వది. సరే సార్, ఇది చివరిలోనే తెలుస్తాం. ఎందుకని? ఎందుకంటే ఇది బుల్లెట్ రాఘవాసెల్ సార్. రే, లేచి లెక్క చెప్పరా. సార్ వాడు అంత మంచివాడు కాదు. వాడి గురించి మీకు తెలియదు. వాడు పొద్దు పొద్దున ఏదో తాగేసి ఉంటాడు. వదిలేయండి, పదండి వెళ్దాం. సార్ లెక్క 24, ఓకేనా? ఓకే ఓకే.